ప్రస్తుతం ఆలోచిస్తూ ఉన్న ఫరూక్‌ని చూసి షాహీ వచ్చి కదుపుతుంటే పక్కకి తిరిగి చూస్తాడు. ఏంటి అలా ఉన్నావ్? చాలా సేపటి నుండి నిన్ను పిలుస్తున్నా. కానీ ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావ్? ఏం లేదు. వెళదాం పద అని బయటికి వెళతారు. అలా సమయం గడుస్తూ ఉండగా టైం అవుతుంది అని కల్నల్ ఆర్డర్‌ని పాస్ చేస్తారు వెళ్ళమని. కొంతమంది సైనికులు కలిసి ఫ్లైట్లో బయలుదేరి ధ్రువ్ పంపిన లొకేషన్‌కి చేరుకుంటారు. సలీం టెన్షన్ పడుతూ ఉంటాడు. కంటైనర్‌ని జాగ్రత్తగా పంపాలి అని. జాగ్రత్తగా అందులో ఉన్న అమ్మాయిలని కొంతమందిగా కార్‌లో, ఇంకొంతమందిని జీప్‌లో పెట్టి అలా పంపిద్దామని రోడ్ క్లియరెన్స్ కోసం అని చూస్తూ ఉంటాడు. అప్పుడే సలీం మనుషులు అందరూ ఏమరపాటుగా ఉండి అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అది చూసి ఫరూక్ అందులో ఒకణ్ణి స్పృహ తప్పేలా కొట్టి ఒక చోట పడేసి వాడి చేతికి ఉన్న బ్యాచ్ తీసి తను పెట్టుకుని ఉంటాడు. అప్పుడే సలీం ముఖానికి మాస్కులు వేసుకోమని అందరికీ ఇప్పిస్తూ ఉంటాడు. అది తీసుకొని ముఖానికి అడ్డంగా పెట్టుకుని బయటికి వస్తాడు. అప్పుడే అందరూ ఆ వెహికల్స్‌లోకి వెళ్తూ ఉంటారు. ఫరూక్ ఒక వెహికల్‌లోకి ఎక్కుతుంటే తన పక్కన వెహికల్‌లో లాస్ట్‌గా ధన్యని ఎక్కిస్తూ ఉంటారు. ఫరూక్ తల తిప్పేలోగా తన పక్కన ఒకడు వచ్చి నించుంటాడు. దాంతో ఫరూక్ మామూలుగా కూర్చొని వాళ్ళతో పాటుగా వెళుతూ తన షర్ట్‌లో ఉన్న ట్రాకర్‌ని ఆన్ చేస్తాడు. అది చూసి వీళ్ళని గమనిస్తూ ఉన్న ఆర్మీ వాళ్ళు ఆ ట్రాకర్‌ని చూస్తూ దూరంగా ఫాలో అవుతూ ఉంటారు. పాపం అందులో ఉన్న అమ్మాయిలు అందరూ వీళ్ళు ఇచ్చిన డోస్‌కి పడుకొని ఉంటారు. ఫరూక్‌కి తన పక్కన ఉన్న అమ్మాయిలను చూసి బాధ వేస్తుంది బాగా. మీరు ఈరోజు బయటికి వచ్చేస్తారు అని అనుకుంటూ చుట్టూ గమనిస్తూ ఉంటాడు. వెనకాలే వస్తున్న కార్‌లో ధన్య పక్కనే కూర్చుని ఉన్నా వాడు ధన్యని అదోలా చూస్తూ ఉంటాడు. ముఖం మీద చెయ్యి పెట్టి చూస్తుంటే పక్కకి తల పడిపోవటం చూసి డౌట్ వచ్చి చెయ్యి పట్టుకొని చూస్తాడు. చేతికి పల్స్ ఏమీ దొరకకపోవటంతో తన పక్కనే ఉన్న వాడిని పిలిచి, రేయ్ ఒకసారి తిన చెయ్యి పట్టుకొని చూడు, గుండె కొట్టుకోవట్లేదు అని అడుగుతాడు. అతను కంగారుగా ధన్య చేతిని పట్టుకొని చూస్తాడు. ధన్య చేతికి నిజంగానే అతను అన్నట్టు పల్స్ దొరక్కపోవటం చూసి, రే ఈ పిల్ల చచ్చిందిరా అని సలీంకి ట్రాకర్తో, సాబ్ ఇక్కడ ఒక అమ్మాయి డోస్ ఎక్కువయి సచ్చింది సాబ్ అని అంటాడు. సలీం అది విని జీప్ని ఆపకుండా స్లో చేసి డోర్ తీసి బయటకు విసిరేయండి, జాగ్రత్త, రాయిని చూసి దాని మీద కొట్టండి, అప్పుడే అది యాక్సిడెంట్లా కనపడుతుంది అందరికీ అని అంటారు. వాళ్ళు సరే అని సలీం చెప్పినట్టే స్లో చేసి రాయిని చూసి ధన్యని విసిరేస్తారు. కానీ రాయికి కొద్దిగా పక్కకి పడటంతో కొట్టుకోకుండా తప్పింది. వాళ్ళు అది చూసి ఇక ఏం చెయ్యలేక ధన్యని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వెనకాలే వస్తున్న ఆర్మీ వాళ్ళు ధన్యని అలా విసిరేయటం చూసి వెంటనే వాళ్ళ జీప్లలో ఎక్కించుకొని ఇద్దరితో హాస్పిటల్‌కి పంపుతారు. సలీం మనుషులు ఆ కార్లను డైరెక్ట్‌గా రసూల్ ఉన్న చోటికి తీసుకుని వెళతారు. అక్కడ రసూల్ పిఏ వచ్చి అందరిని దింపి కంటైనర్‌లోకి మార్చమని చెప్తాడు. అందరూ సరే అని అతను చెప్పిన దానిలోకి ఎక్కిస్తూ ఉండగా ఫరూక్ రసూల్ కోసమని చుట్టూ చూస్తూ ఉంటాడు. కాసేపటికి రసూల్ చేతిలో కాక్టైల్ పట్టుకుని బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు. అది చూసి ఫరూక్ ఎవరికీ కనపడకుండా తన చేతిలో ఉన్న ట్రిగ్గర్‌ని నొక్కుతాడు. దాంతో 2 నిమిషాల్లో రసూల్ డన్ మొత్తం ఆర్మీ చేతిలో రౌండ్ అయి ఉంటుంది. రసూల్ మనుషులు సైనికుల మీద కాల్పులు జరుపుతూ ఉంటే ఇంకొంతమంది వచ్చి ఫరూక్‌కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, గన్ ఇచ్చి షూటింగ్‌కి వెళతారు. బుల్లెట్ జాకెట్ లోపల ధ్రువ్ అన్ని ట్యాగ్ ఉంటుంది. ధ్రువ్ అవి తీసుకొని అందరి మీద కాల్పులు జరుపుతూ ఉంటాడు. అక్కడ అంతలా గన్ షూటింగ్ జరుగుతున్న రసూల్ మాత్రం తన చేతిలో ఉన్న డ్రింక్‌ని తాగుతూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక కుర్చీలో కూర్చుంటాడు. సైనికులు అందరూ ఆ రౌడీలను చంపేస్తారు. ధ్రువ్ వచ్చి రసూల్ తలకి గురి పెడతాడు. రసూల్ తలని పక్కకి తిప్పి అది పెట్టిన ధ్రువ్‌ని చూసి నవ్వుతాడు.
రసూల్ నవ్వటం చూసి చుట్టూ ఉన్న అందరూ గన్ని లోడ్ చేసి రసూల్కి ఏం చేసి ఉంచుతారు. రసూల్ నవ్వుతూ నుంచుని చేతిలో ఉన్న గ్లాస్ని కింద పడేసి 2 చేతుల్ని పైకెత్తి అరెస్ట్ మీ మిస్టర్ అని అంటాడు సరెండర్ అవుతూ. ధ్రువ్ ఇంకా మిగతా వాళ్ళు రసూల్ని అరెస్ట్ చేసి కార్లో తీసుకుని వెళుతూ ఉంటారు. ధ్రువ్ వెనకాల కార్ని ఎక్కుతూ ఉండగా తన దగ్గర ఒక అతను వచ్చి, సార్, ఇందాక వీళ్ళు ఎవరో అమ్మాయిని రోడ్డు మీదకి విసిరేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ దగ్గర ఉంది అని అంటాడు. ధ్రువ్ అది విని అక్కడికి పోనీ అని అంటాడు. మిగతా వాళ్ళు ఆ అమ్మాయిలందరినీ సురక్షితమైన ప్రదేశాలను తరలిస్తూ ఉంటారు. ధ్రువ్ వాళ్ళతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఇందాక ఎవరో అమ్మాయి గురించి నాకు చెప్పారు. ఏమైనా తెలిసిందా ఆ అమ్మాయి గురించి? మాకు చెప్తే వాళ్ళ ఇంటికి ఇన్ఫార్మ్ చేస్తామని అంటాడు. ఆ అమ్మాయికి డ్రగ్ హైడోస్ ఇవ్వటం వల్ల ప్రస్తుతం కోమాలో ఉంది. అండ్ హార్ట్ బీట్ కూడా చాలా స్లోగా కొట్టుకుంటుంది. అందుకే వాళ్ళు ఈ అమ్మాయి చనిపోయింది అని అనుకున్నారు అని అంటాడు. అప్పుడే తన శాటిలైట్ ఫోన్కి హర్షి నుండి కాల్ రావటం చూసి, డాక్టర్, మీరు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని పక్కకి వచ్చి, హర్షి, ఏమైంది? ఇప్పుడు కాల్ చేస్తున్నావు? అది బావా, అక్క మిస్ అయింది. అంటే బావా, అది అక్క ఆ రోజు నుండి మళ్ళీ కాల్ చేయలేదు. ఎక్కడుందో ఎలా ఉందో ఏమీ తెలియదు బావా. నాకు భయంగా ఉంది. ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం బావా, కానీ అక్కడ రెక్లెస్గా ఉన్నారు. మీ అమ్మ ఎవరితోనో పారిపోయి ఉంటుంది, తర్వాత వాళ్ళే వస్తారులే అని అంటున్నారు అని అంటుంది ఏడుస్తూ. చూడు హర్షి, నేను వస్తున్నాను. ఇంకో 2 రోజుల్లో ఇంట్లో ఉంటాను. ఏం భయపడకు, నేను కనుక్కుంటా అని కాల్ కట్ చేస్తాడు. కళ్ళు మూసుకొని ఎక్కడ ఉన్నావు ధన్య అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి ధ్రువ్ భుజం మీద చేయి వేస్తాడు. దాంతో కళ్ళు తెరిచి, చెప్పండి, ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి? మిగతా అందరూ ఇంకో 2 రోజులు జాగ్రత్తగా ఉంటే బాగానే ఉంటారు, కానీ ఆ అమ్మాయి మాత్రం కోమా నుండి బయటకు వచ్చేదాకా చెప్పలేం. సరే, అయితే మీరు అందరికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉండండి అని అక్కడి నుండి బయలుదేరతాడు షిప్ దగ్గరికి. అక్కడ సలీంకి ఏమీ తెలియక చక్కగా రేడియోలో పాటలు వింటూ ఉంటాడు. ధ్రువ్ వెళ్ళగానే తన మీద ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని చూసి నువ్వు అని కోపంగా అనేలోపు ధ్రువ్ అతనిని నుదుటి మీద కాలుస్తాడు. దాంతో వాడు స్పాట్ డెడ్ అయి కింద పడిపోతాడు. ధ్రువ్ అందులో ఉన్న అందరినీ తరలించమని చెప్పి షాహీ దగ్గరికి వెళతాడు. షాహీ ధ్రువ్ని అలా చూసి సెల్యూట్ చేస్తాడు. ధ్రువ్ నవ్వి షాహీ దగ్గరికి తీసుకుని, ఇదే అసలు నేను అని అంటాడు. షాహీ నవ్వి, నాకు అర్థమైంది, కానీ నిన్ను నేను మిస్ అవుతాను అని అంటాడు. నేను కూడా అని షాహీని వదిలి వెళ్ళిపోతాడు. ఆ షిప్లో ఉన్న అందరినీ బయటికి తీసుకొని వచ్చి సలీంకి ఉన్న కనెక్షన్స్ని తెలుసుకోవటానికి ఇంట్రాగేషన్ చేద్దామని తీసుకెళ్తూ ఉంటారు. ధ్రువ్ అన్నింటినీ చూసుకొని అందరిని తరలించాక చివరిగా ధ్రువ్ ఒక ఫ్లైట్లోకి ఎక్కి కూర్చుంటాడు. తన పక్కనే ధన్యని సిలైన్ పెట్టి ఉంచుతారు. ధ్రువ్ పక్కనే ఉన్న ధన్యని చూడకుండా కిటికీ నుండి బయటకు చూస్తూ ధన్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చాలాసేపటికి వాళ్ళ డెస్టినేషన్కి చేరటంతో ధ్రువ్ కిందకి దిగి వెళ్ళిపోతాడు. వెనకాలే కొంతమంది సిబ్బంది వచ్చి ధన్యని మిలిటరీ హాస్పిటల్కి తీసుకుని వెళతారు. ధ్రువ్ నేరుగా కల్నల్ దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళాలి సార్, నా ధన్య కనిపించటం లేదు అని అంటాడు బాధగా. అతనికి తెలుసు ధ్రువ్కి ధన్య అంటే ప్రాణమని. సరే వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటా. ఓకే సార్, నేను వెళతాను. ఆ రసూల్తో జాగ్రత్త అని చెప్పేసి తన వస్తువుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడి నుండి ట్రైన్లను మారుతూ హైదరాబాద్కి వస్తాడు. అప్పుడే దీక్ష కాల్ చేస్తుంది. ధ్రువ్, ఎక్కడున్నావు? హర్షి చెప్పింది నువ్వు ఈరోజు వస్తున్నావని. వచ్చేసానక్క, వస్తున్న దారిలో ఉన్నా అని కాల్ కట్ చేసి క్యాబ్లో ధన్య ఇంటికి వెళతాడు. ధ్రువ్ క్యాబ్లో ఇంటికి చేరుకునేసరికి ప్రశాంత్ గారు అర్జున్ని తిడుతూ ఉంటారు. ధ్రువ్ రాగానే అది చూసి అర్జున్ని తిట్టడం ఆపి ధ్రువ్ని కూర్చోమని చెప్తారు. ఉషని మంచీలు తెమ్మని చెప్తారు. ఉష సరే అని లోపలికి వెళతారు. ధ్రువ్ ఆయనని చూస్తూ, ఏం కాదు, ఎవరైనా అలానే చేస్తారు ఈ టైంలో.
చెల్లెలా జాబా అంటే ఎవరైనా ఏం మాట్లాడగలరు. నేనొచ్చాను కదా మావయ్య, నేను చూసుకుంటా అని అంటాడు. అర్జున్కి అప్పుడే ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. అది చూసి ప్రశాంత్ గారిని చూస్తాడు. ప్రశాంత్ గారికి అర్థమయ్యి సరే వెళ్ళు అని అంటారు. ధ్రువ్ హర్షిని పిలిచి ధన్య ల్యాప్టాప్ ఉందా అని అడుగుతాడు. హర్షి ఒక్క నిమిషం అని రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకుని వస్తుంది. ధ్రువ్ అది తీసి ధన్య ఫోన్ని ట్రాక్ చేయడానికి చూస్తూ ఉంటాడు. కానీ ఆ సిమ్ లొకేషన్ చివరగా ముంబై అని చూపిస్తుంటే అది చూసి అంటే ధన్య ముంబైలో ఉందా అని కాల్ చేద్దామని చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంటే ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని బయటికి వెళ్తుంటే దీక్ష వచ్చి ఆపుతుంది. అమ్మకి నువ్వు వెళ్ళాక హార్ట్అటాక్ వచ్చింది, ఇంటికి వెళ్ళు ముందు అని అంటుంది. సరే అని ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ ముందు నుంచొని నా మరదలు మిస్ అయ్యింది, చాలా రోజులయ్యింది, ఇది తన టికెట్ డీటెయిల్స్, కొంచెం త్వరగా సెర్చ్ చేయండి అని అంటాడు. అతను పట్టించుకోకపోవటం చూసి తన ఆర్మీ ఐడి చూపిస్తాడు. అది చూసి కొంచెం తడపడుతూ కంప్లైంట్ తీసుకొని మీరు వెళ్ళండి సార్, నేను తెలుసుకుంటాను అని అంటాడు. ధ్రువ్ సరే అని వెళ్ళిపోతాడు. కానిస్టేబుల్ వచ్చి అదేంటి సార్ అలా వదిలేశారు, మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆర్మీయే కదా, కనీసం కంప్లైంట్ కూడా తీసుకోకపోతే ఎలా అని అంటాడు వెళుతున్న ధ్రువ్ని చూస్తూ. ధ్రువ్ అక్కడి నుండి తన ఇంటికి వెళతాడు. అక్కడ ప్రసాద్ లతకి టాబ్లెట్ ఇచ్చి వేయిస్తుంటే ధ్రువ్ రావటం చూసి లత అది కింద పడేసి వెళ్ళి హక్ చేసుకుంటారు ఏడుస్తూ. ధ్రువ్ లతని పట్టుకొని అమ్మా చూడు, నాకు ఏం కాలేదు, నేను బాగున్నా, ఏడవకు అని అంటాడు. ప్రసాద్ ధ్రువ్కి దగ్గరికి వచ్చి తల నిమురుతూ ఎలా ఉన్నావురా, బాగున్నాను నానా, కోడలికి ఏమైందిరా, నేను తీసుకుని వస్తాను అని చెప్పింది, నువ్వు వచ్చావు, తనేమైందిరా, అదే తెలియట్లేదమ్మా, నేను వచ్చాను కదా తీసుకొని వస్తాను, అయినా సరే త్వరగా పట్టుకొని రారా, పాపం ఎలా ఉందో ఏంటో నాకు బాధగా ఉందిరా, అమ్మా దానికి ఏం కాదు, నేనున్నాను కదా, నన్ను నమ్ము అని తన రూమ్లోకి వెళతాడు. తన ఫోన్ కోసమని ఫోన్ తీసుకుంటూ తన ప్లేన్ బోర్డ్ని చూస్తాడు. అది ధ్రువ్ పెట్టినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది అని ముందుకు నడుస్తూ డౌట్ వచ్చి వెనక్కి తిరుగుతాడు. ఆ బోర్డ్ బాగానే ఉంది, కానీ అది తీసినప్పుడు గోడకి ఉన్న పెయింటింగ్ కొద్దిగా ఊడేలా పెడతాడు. అక్కడ పెయింటింగ్ కరెక్ట్గా తను అమర్చిన చోటులోనే అది పోవటం చూసి అది ఎవరో తీశారు అని కన్ఫర్మ్ చేసుకొని తన రూమ్ నుండి కంగారుగా లత దగ్గరికి వస్తాడు. అమ్మా నా రూమ్లోకి ఇప్పటిదాకా ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. పోలీస్ వాళ్ళు, మీ అక్క, నేను, నాన్న, అంతే, ఏమైందిరా, ఏం లేదు, ఇంకా ఎవరైనా ఉన్నారా, లేదు, సరే నేను ఇప్పుడే వస్తాను, బయటికి వెళతాడు. లత ధ్రువ్ వెళ్ళిపోవటం చూసి ఎందుకలా అడుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ధ్రువ్ బయటికి నడుస్తూ ఎవరు చూసి ఉంటారు, చూసిన ఎవరికి ఏమీ అర్థం కాదు, కానీ అమ్మ ఏం తెలియనట్టే ఉందే, ఏదో లింక్ మిస్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అర్జున్కి కాల్ చేస్తాడు. అర్జున్, నీకు ధన్య ఎందుకు వెళ్ళిందో ఏమైనా చెప్పిందా, లేదు, కనీసం అది వెళ్ళేదాకా మా ఎవరికి తెలియదు, ఒక దీక్షకి మాత్రమే అది చెప్పి వెళ్ళింది అని అంటాడు. సరే నేను మళ్ళీ చేస్తా అని కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి అక్కకి కాల్ చేస్తే తాను చూసిందేమో తెలుస్తుంది అని దీక్షకి కాల్ చేస్తాడు. చెప్పరా అక్క, నువ్వు నా రూమ్లోకి వచ్చావా, ఏమైనా తీసావా అంటే ప్రూఫ్ కింద, లేదు, ఎవరిని ఏమీ తీయనివ్వలేదు, నా రూమ్లోకి నీకు తెలిసి ఎవరైనా వచ్చారా, ఎవరైనా అంటే అమ్మా, నాన్న, నేను, అంతే, ఓహ్ సరే నేను మళ్ళీ చేస్తా అని కాల్ కట్ చేస్తాడు. ఎవరూ వెళ్ళలేదు అంటే ముందు ఇది ఎవరు చూసారో తెలిస్తే అప్పుడు ధన్య వెళ్ళిన చోటికి దారి తెలుస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. దీక్ష పని చేసుకుంటూ ఉండగా హర్షి ఒక రూమ్ డోర్ తీసుకొని బయటకు రావటం చూస్తుంది. అప్పుడే లతని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వచ్చిన రోజున ధన్య ధ్రువ్ రూమ్లో నుండి మాట్లాడటం గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు రాగానే వెంటనే ధ్రువ్కి కాల్ చేస్తుంది. కానీ ధ్రువ్ ఫోన్ని రూమ్లో పెట్టి బుర్ర హీట్ ఎక్కేసింది అని షవర్ కింద కూర్చుంటాడు. ధ్రువ్ ఇంకా బయటికి రావట్లేదు అని లతగారు
ధ్రువ్ రూమ్కి వెళతారు. అక్కడ అదే పనిగా నీళ్లు వెళ్ళిపోతున్న సౌండ్ విని కంగారుగా వచ్చి చూస్తారు. అక్కడ ధ్రువ్ అలా కూర్చుని ఉండటం చూసి, లెగరా ముందు, ఏమైంది ఇలా కూర్చున్నావు? వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.